గురుభ్యో నమః. సిగ్మా స్పిరిచువల్ సేవకి స్వాగతం. ప్రతిరోజు కూడా మనము సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా మీకు నేటి పంచాంగాన్ని అందిస్తున్నాం. సో ఈరోజు మే 8వ తారీఖు 2026వ సంవత్సరం శుక్రవారం, శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసము వసంత ఋతువు ఉత్తరాయణం. సూర్యోదయం ఉదయం 5:31 అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:16 అవుతుంది. ఇది బహుళ షష్ఠి ఉదయం 8:10 వరకు ఉంటుంది. తదుపరి సప్తమి వస్తుంది. నక్షత్రం సాయంత్రం 5:31 ఉత్తరాషాఢ ఉంటుంది. తదుపరి శ్రవణం వస్తుంది. యోగం రాత్రి 11:06 శుభం ఉంటుంది. తదుపరి శుక్లం వస్తుంది. కరణం ఉదయం 8:10 వరకు వనజి ఉంటుంది. తదుపరి రాత్రి 8:46 వరకు భద్ర వస్తుంది. దాని తర్వాత భవ రావడం జరుగుతుంది. శుభ సమయం ఉదయం 5:31 నుండి 8:04 వరకు, తిరిగి ఉదయం 9:46 నుండి 10:50 వరకు, మరలా మధ్యాహ్నం 1:11 నుండి 4:09 వరకు ఉంటుంది. తిరిగి సాయంత్రం 5:13 నుండి 6:16 వరకు వస్తుంది. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:04 నుండి 8:55 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:19 నుండి 1:10 వరకు ఉంటుంది. వర్జ్యం రాత్రి 9:47 నుండి 11:30 వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 10:35 నుండి 12:19 వరకు ఉంటుంది. ఈరోజు పుట్టిన ప్రముఖ వ్యక్తులను ఒకసారి చూద్దాం మనం. ఈరోజు 1828వ సంవత్సరంలో హెన్రీ డునాట్ అనే వ్యక్తి జన్మించారు. ఇతను రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీని స్థాపించిన మొదటి వ్యక్తి. అదేవిధంగా దీనికి మొట్టమొదటి నోబెల్ శాంతి బహుమతి పొందిన వ్యక్తి కూడా. 1899 సంవత్సరంలో ఫ్రెడరిక్ హేక్ అనే ఆర్థికవేత్త జన్మించారు. ఇతను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి. 1929 సంవత్సరంలో గిరిజాదేవి జన్మించారు. సేనియా బెనారస్ ఘరానాకు చెందిన ఒక భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, పద్మవిభూషణ్ అవార్డు పొందిన మహిళ. 1944 సంవత్సరంలో చలపతిరావుగా జన్మించారు. తెలుగు చలనచిత్ర నటుడు. 1946 సంవత్సరంలో జయప్రకాష్ రెడ్డి జన్మించారు. ఇతను ప్రముఖ నటుడు, అదేవిధంగా దర్శకుడు కూడా. 1950వ సంవత్సరంలో టి కృష్ణ తెలుగు చలనచిత్ర దర్శకుడు జన్మించారు. 1978లో సాయి కిరణ్ తెలుగు చలనచిత్ర నటుడు జన్మించారు. 1980లో కల్పన ప్లేబ్యాక్ సింగర్ జన్మించారు. 1985వ సంవత్సరంలో వడ్ల అశోక్ చారి క్లస్టర్ రిసోర్స్ పర్సన్ జన్మించారు. 1995లో ఐశ్వర్య మీనన్ దక్షిణ భారత చలనచిత్ర నటి జన్మించడం జరిగింది. ఈరోజు మనము ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంతేకాదు ప్రపంచ తలసేమియా దినోత్సవంగా కూడా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి అంశాల కోసం మన యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.